మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. మల్కాజ్గిరిలోని తన ఆఫీస్లో ఉన్న శ్రవణ్ ని గుర్తు తెలియని దుండగులు కారులో ఎత్తుకెళ్లారు. దీంతో శ్రవణ్ కుటుంబీకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను గుర్తించే పనిలో పడ్డారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. మల్కాజ్గిరిలోని తన ఆఫీస్లో ఉన్న శ్రవణ్ ని గుర్తు తెలియని దుండగులు కారులో ఎత్తుకెళ్లారు. దీంతో శ్రవణ్ కుటుంబీకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను గుర్తించే పనిలో పడ్డారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. మల్కాజ్గిరిలోని తన ఆఫీస్లో ఉన్న శ్రవణ్ ని గుర్తు తెలియని దుండగులు కారులో ఎత్తుకెళ్లారు. దీంతో శ్రవణ్ కుటుంబీకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ను కొంతమంది గుర్తు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టుగా ప్రస్తుతం ఫిర్యాదు ఉంది. దీనికి సంబంధించి ఆయన ఆఫీస్ లో ఉండగా గుర్తు వ్యక్తుల వచ్చి తర్వాత వైట్ కార్ లో ఆయన తీసుకెళ్లారని చెప్పని కూడా బంధువులు తర్వాత స్థానికుల ఫిర్యాదు మేరకు కంప్లైంట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా వాళ్ళు రావడము, తర్వాత ఒక దాదాపుగా ముందస్తుగా కారు దూరంగా పెట్టి ముందస్తుగా వాళ్ళు వచ్చి తర్వాత పరిసరం మొత్తం పరిశీలించి లోపలికి ముగ్గురు వెళ్ళి తర్వాత బయట తీసుకొచ్చేటప్పుడు కారు తీసుకొచ్చి కారులో కిడ్నాప్ చేశారని చెప్పని కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మనం అది మొదలు రాజు న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా ఫుటేజ్ కూడా మనం చూడొచ్చు. సో మొత్తం మీద ఈ కిడ్నాప్ ఎలా జరిగింది, ఎవరు చేశారని చెప్పి దాని మీద కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇది పోలీసులే కిడ్నాప్ చేశారని చెప్పి ఒక వాదన వినిపిస్తా ఉంది. మరి పోలీసులు కిడ్నాప్ తీసుకెళ్తే ఖచ్చితంగా మరి సమాచారం ఇచ్చి తీసుకెళ్తారు కదా, మరి ఎందుకు ఈ రకంగా గుర్తులేని మా వ్యక్తుల్లాగా వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది అని చెప్పి దాని మీద కూడా ప్రస్తుతం బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనకు సమాచారం ప్రకారం పోలీసులు వచ్చారు, పోలీసులు తీసుకెళ్లారని చెప్పి కూడా తెలుస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళు ఎవరు, ఏ పోలీసులు, ఏ కేసు విషయంలో విచారణ గురించి తీసుకెళ్లారని చెప్తున్న విషయం మీద కూడా ఇంకా క్లారిటీ లేదు శిరీష. మరి దానికి సంబంధించి స్థానికంగా పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా దానికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళు కార్పొరేటర్ సంబంధించిన వ్యవహారంలో ఇమ్మీడియట్ గా అంటే దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు కానీ తర్వాత ఎక్కడ తీసుకుని ఉండొచ్చు, ఎవరు వచ్చారు, తర్వాత మీరు అన్నట్టుగానే ఒకవేళ పోలీసులు ఏదైనా కేసుకు సంబంధించి విచారణకు తీసుకెళ్తే అక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తుంది సివిల్ డ్రెస్ లోనే ఉన్నారు, పోలీస్ డ్రెస్ లో మాత్రం లేరు. ఒకవేళ పోలీసు కనుక తీసుకెళ్తే కనుక విచారణ నిమిత్తం కుటుంబ సభ్యులకైతే సమాచారం అందిస్తారు కదా? ఖచ్చితంగా శిరీష, మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఒకవేళ పోలీసులు కనుక తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా సమాచారం ఇచ్చి తీసుకెళ్తారు. ఒకవేళ కనుక తీసుకెళ్లిన తర్వాత బంధువులకు సమాచారం ఇవ్వడం అనేది లీగల్ ప్రొసీడింగ్స్ తర్వాత 141 CRPC కింద నోటీసులు జారీ చేయడం, విచారణ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం సీసీ కెమెరా విజువల్స్ చూస్తే మాత్రం కొంత అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కూడా మరి వెంటనే స్థానిక పోలీసులు కూడా స్పందించి కార్పొరేటర్ శ్రవణ్ గురించి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. తర్వాత ఇంట్లో నిజంగానే పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే వేరే వ్యక్తి దాని మీద ఇంకా మనకి మరికొద్ది సేపట్లో దీని మీద మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరి దీంట్లో శ్రవణ్ కిడ్నాప్, మల్కాజ్గిరిలో శ్రవణ్ కిడ్నాప్ అనేది మొత్తం కలగలుగా మారిన నేపథ్యంలో పోలీసులు కూడా తమదైన స్టైల్లో వచ్చింది ఎవరు, తర్వాత ఎక్కడ తీసుకెళ్లారు, తర్వాత దగ్గరలో ఉన్న చెక్ పోస్ట్ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం అయితే మాత్రం మల్కాజ్గిరి కార్పొరేటర్ ను
కిడ్నాప్ వ్యవహారం మొత్తం ప్రస్తుతం కలకలంగా మారింది. దాని మీద పోలీసులు కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు పోలీసులకు కాదన్న విషయం మన దగ్గర తేలితే మాత్రం దీని మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మనకి మరి కాసేపట్లో మరి తీసుకెళ్లిన వాళ్ళు పోలీసులా కాదా, ఎందుకు తీసుకెళ్లారు, కారణం ఏంటి, వాళ్ళు పోలీసులు దానికి వాళ్ళు ఎందుకు ఈ రకంగా తీసుకెళ్లాల్సి వస్తుంది దాని మీద కూడా మరి కొంచెం మనకు పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తామని శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.